చరిత్రలో ఏ పుటని ఓపెన్ చేసినా గతమే కనబడుతుందండి. అది మనకి అన్వయించుకుంటే మనకి జరిగిపోయిన రోజులు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు హాలిడేస్ పూర్తయిపోయి స్కూల్స్ స్టార్ట్ ఇంకో వారంలో మొదలవుతాయి కదా. ఈ రోజుల్ని గుర్తు తెచ్చుకుంటే యుఎస్లో సెటిల్ అయిపోయిన మా అమ్మాయి స్కూల్ డేస్ నాకు కళ్ళకి కనబడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచిస్తే హాలిడేస్లో ఒక పెద్ద విశేషం జరిగేదండి. హాలిడేస్కి ముందే పుస్తకాలు ఇచ్చేస్తారు, స్కూల్ డ్రెస్లు కొనేస్తాము, షూస్ కొంటాము, దానికి కావాల్సినవన్నీ కొనేస్తాం కదా, బాక్సు, టిఫిన్ క్యారియర్ అన్నీ కొంటాం. అవన్నీ మా అమ్మాయి ఎంతో ముచ్చటగా తన షెల్ఫ్లో చూసుకుంటూ ఉండేది. అలాగే అవన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకునేది. ఇది ఎల్కేజీ నుంచి తన 10th వరకు 12th వరకు కూడా ఇలాగే సాగేది. అంటే చాలా కేర్ఫుల్గా తన వస్తువుల్ని పెట్టుకునేది మా అమ్మాయి. అలా ఉంటే ఒకరోజు మాత్రం కవర్ వాటన్నిటికీ బ్రౌన్ షీట్స్ కవర్ చేయడం అనే ఒక పెద్ద ప్రహసనం వస్తుందండి. అలాగే లేబుల్స్ కొనడం అనేది కూడా ఒక ప్రహసనం అవుతుంది. అంటే ఏ విధమైన లేబుల్స్ ఎంచుకోవాలి, ఏ విధమైనవి ఏ క్లాస్ బుక్కి పెట్టాలి అనేది కూడా తను చాలా ఆలోచించి డెసిషన్ తీసుకునేది. ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటే అదే ఆ రోజులు అప్పటికప్పుడు వెళ్ళిపోయాయే అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్క విషయం చెప్పాలండి, మీ పిల్లలు మీ మనవలు అందరూ కూడా స్కూల్స్కి జాయిన్ అవ్వడానికి, కొత్త స్కూల్లోకి కొత్త క్లాస్ రూమ్లోకి పరిగెట్టడానికి సిద్ధంగా ఉండి ఉంటారు. ఎందుకంటే ఇంకో వారం 10 రోజుల్లో స్కూల్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి అండి, మేము అలవాటు చేసిన ప్రకారం అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన వస్తువులన్నీ, అంటే టై ఎక్కడ పెట్టాలి, షూస్ ఎక్కడ పెట్టాలి, సాక్స్ ఎలా ఉతకడానికి వేయాలి, ఏ డ్రెస్ని ఎప్పుడు వాష్కి వేసేయాలి, బుక్స్ అన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, హోంవర్క్లు ఎక్కడ చేసుకోవాలి, ఇవన్నీ నిర్ణీత ప్రదేశాలు ఇచ్చేవాళ్ళం. వాళ్ళు అక్కడే ఫాలో అవుతూ చక్కగా చేసుకునేవారు. ఏ రోజు ఉదయం బస్సు వచ్చే ముందు హడావిడి అనేది మాకు ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడైనా హడావిడి పడితే నేనే పడాలి. ఎందుకంటే జడ వెయ్యాలి అంటే 2 పిలకలు ఉండేవి, అవి కట్టాలి అంటే నేనే లేట్ చేసేదాన్ని, కానీ ఎప్పుడు మా అమ్మాయి లేట్ చేసేది కాదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి కూడా ఎక్కడి వస్తువులు అక్కడ స్కూల్ నుంచి రాగానే ప్లేస్ చేయడం అనే అలవాటును మాత్రం నేర్పండి. లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు, మీ వారు, మీ తాతగారు, అమ్మమ్మలు అందరూ కూడా రన్నింగ్ రేస్ చేయాల్సి వస్తుంది స్కూల్ బస్ వచ్చేలోగా. ఏమంటారు? ఇది నా అభిప్రాయం. నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।